గుంటూరు నగరంలో గల గాంధీ పార్కు ఓ అద్భుతమైన పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ పార్కు అనేక రకాల హంగులతో తన రూపును అభివృద్ధి చేసుకుని ప్రతి వయసు గల వారిని, అంటే చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ వివిధ రకాల జంతువుల కృత్రిమ నమూనాలు. ఇవి సందర్శకులను తమ వైపు లాక్కుంటున్నాయి. జిరాఫీలు, ఏనుగులు, కోతులు మరియు అనేక రకాల పక్షుల రూపాలు అద్భుతమైన కళాత్మకతతో సృష్టించబడ్డాయి. ఇవి సహజ జీవన రంగాలను పునరుద్ధరిస్తున్నాయి. పార్కుల్లో పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, ఆట పరికరాలు ఏర్పాటు చేయడం గమనార్హం. ఇక్కడ పిల్లలు సురక్షితంగా ఆడుకునేందుకు అనేక వినూత్న ఆలోచనలతో అమలు చేయబడ్డాయి. ఇది కుటుంబాలను ఆకర్షించే ఒక ముఖ్య కారణం. అయితే ఈ పార్కు యొక్క నిజమైన మాయ బటర్ఫ్లై పార్క్ లో మాత్రమే కనిపిస్తుంది. రంగురంగుల బటర్ఫ్లైలతో నిండిన ఈ ప్రదేశము ప్రకృతి ప్రేమికులు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. పసుపు, నీలము, ఎరుపు రంగుల్లో విహరిస్తున్న బటర్ఫ్లై పచ్చని మొక్కల మధ్య ఓ రమణీయ దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. గాంధీ పార్కుల్లో అందుబాటులో ఉన్న ప్రకృతి మరియు కళల సమన్వయం దీనికి ఓ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది. సందర్శకులు ఈ పార్కులోని శాంతియుత వాతావరణంలో సమయం గడపడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఇది కేవలం ఒక పార్కు కాదు, ఇది జీవన శైలి మరియు విశ్వరూప దృశ్యాల సంకలనం. స్వాగతం పలుకుతోంది గుంటూరు గాంధీ పార్కు. ఈ అద్భుతమైన పార్కులో వివిధ రకాల జంతువుల కృత్రిమ నమూనాలు మరియు రంగురంగుల సీతాకోక చిలుకలు మిమ్మల్ని అస్సలు వదలవు. జిరాఫీలు, ఏనుగులు, కోతులు మరియు అనేక రకాల పక్షుల రూపాలు ఈ పార్కును ఒక కళాఖండంగా మార్చాయి. పిల్లల కోసం, ఆటగాళ్లకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైన బటర్ఫ్లై ప్రదేశము ఈ పార్కు ఒక ప్రత్యేక ఆకర్షణ. కొంచెం ముందుకెళ్తే ఈ వీడియోలో ఏముందో మీరే చూస్తారు. జంతువుల నమూనా, అద్భుత దృశ్యాలు, బటర్ఫ్లై పార్కులోని రమణీయ అనుభవాలు, పిల్లల కోసం ఆట స్థలాల వైవిధ్యం. సందర్శించండి గుంటూరు గాంధీ పార్కు. సమయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు ఉంటుంది. మరింత తెలుసుకోండి. కామెంట్లో మీ అనుభవాలను పంచుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన పర్యాటక స్థలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ముందుకు పదండి. మరిన్ని అద్భుతాలు చూడొచ్చు.
ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.